సో పన్నీర్ 65కి మనకు కావాల్సిన పదార్థాలు, ఫస్ట్ పన్నీర్ తీసుకొని కావాల్సినంత కారం అండ్ ఒక స్పూన్ మిరియాల పొడి అండ్ ఒక స్పూన్ సాల్ట్ తీసుకొని ఇవన్నీ ఫస్ట్ మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా నీట్గా కలుపుకోవాలి. గట్టిగా అంటే పన్నీర్ ముక్కలు విరిగిపోతాయి, విరగకుండా మెల్లిగా కలుపుకోవాలి. సో పన్నీర్ కోటింగ్ కోసం మనము ఒక 1 టీ స్పూను కార్న్ఫ్లోర్ అండ్ లైట్ కోటింగ్ కావాలనుకుంటే కొంచెం తక్కువ తీసుకోండి మైదా. కొంచెం కోటింగ్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు మైదా ఎక్కువ మిక్స్ చేయండి. ఈ కార్న్ఫ్లోర్ అండ్ మైదాలో కొన్ని వాటర్ పోసుకొని లైట్గా అది మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మొత్తం కలిసిపోయి లిక్విడ్ లాగా అయ్యేలాగా చేసుకోవాలి. ఇది ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. వాటర్ సో మైదా ఎక్కువ వేసుకుంటే కొంచెం కోటింగ్ ఎక్కువ వస్తుంది, థిక్గా వేసుకుంటే మనకు అంత అవసరం లేదు. సో కొంచెం లైట్గానే చేస్తున్నాను నేను. సో ఈ మిశ్రమాన్ని మొత్తం మనం మిక్స్ చేసిన దీన్ని మొత్తం మనము పన్నీర్లో పోసుకొని కలుపుకోవాలి. సో మనం కార్న్ఫ్లోర్, మైదా అండ్ మిరియాలు, ఉప్పు అండ్ కారం వేసుకొని కలుపుకున్నాక ఇలా ఒక 5-10 నిమిషాలు దీన్ని పక్కన పెట్టేసేయాలి. ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్న పన్నీర్ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి. సో మరీ ఆయిల్ హీట్గా ఉందనుకోండి పన్నీర్ అనేది మాడిపోతుంది. సో చూసి వేసుకోవాలి. సో ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా దాన్ని అలానే ఉంచాలి. సో పన్నీర్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాక ఈ పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాము. ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుంటాం. ఎండుమిర్చి ఒక 2-3, దాంతోపాటుగా సన్నగా కట్ చేసుకున్న వెల్లిపాయ ముక్కలు, అండ్ ఎండుమిర్చి అండ్ వెల్లిపాయ ముక్కలు, దాంతోపాటుగా పచ్చిమిర్చి, సో పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత చాప్ చేసుకున్న ఆనియన్స్, ఆనియన్స్ వేసుకొని మంచిగా కలుపుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకోవాలి. సో ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు కొంచెం వేసేసుకొని కలుపుకొని ఆర్డర్ చేసుకున్న పెరుగు ఒక బౌల్ నిండా వేసేసుకోవాలి. చేసుకొని
ఇది ఒకసారి మంచిగా కలుపుకుంటే అంతా కలుస్తుంది ఇది. దీంతో పాటుగా కారం, మిరియాల పొడి, ఉప్పు, ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి అన్నీ కలుపుకొని మనం దీంట్లో వేసేసుకొని కలుపుకోవాలి. ఆల్రెడీ మనము ఫస్ట్ పన్నీర్ కలిపేటప్పుడు కూడా కొంచెం వేసాము, కాకపోతే ఇంకొంచెం దీంట్లో వేసుకోవాలి. ఎవరి టేస్ట్ దగ్గర ఎక్కువ స్పైసీ కావాలంటే కారం కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదు అనుకుంటే తక్కువ వేసుకోండి. ఇది మంచిగా ఒకసారి కలిపేసి ఒక 5 minutes దీన్ని ఇలానే ఉంచితే మొత్తం అదంతా మిక్స్ అవుతుంది. సో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పన్నీరు, ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన పన్నీర్ని దీంట్లో వేసేసి కలుపుకోవాలి. సో ఈ మిశ్రమం మొత్తం మిక్స్ అయ్యేలాగా చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి, కొంచెం లో ఫ్లేమ్లో చేస్తే మళ్ళీ పన్నీర్ అనేది మెత్తగా అయిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర అనేది వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకుంటే సరిపోద్ది. సో పన్నీరు 65 అనేది రెడీ అయింది. దీన్ని ఒక 5 minutes అలా ఉంచేస్తే వేడివేడిగా మనం సర్వ్ చేసుకోవచ్చు. సో పన్నీర్ 65 అనేది మనకు రెడీ అయిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి మనం బౌల్లోకి సర్వ్ చేసుకొని తినొచ్చు. ఇంకా సో ఫైనల్గా మన పన్నీర్ 65 రెడీ అయింది.